అమ్మా నా గర్భవాదము కూడా ఆడపాటికి జన్మించాలని ఆడబిడ్డ జన్మించాలని నా పాల్గొండలో ప్రజలకు పాల్గొండలో ప్రజలకు మిట్టలు చూసి మిట్టలు చూసి బావులు తవ్వించారు ప్రజలు చూసి చెరువులు కట్టించారు చీమలకైనా చక్కెర పోపించారు మామలకు పాలు పోపించారు అడుగున అన్నసత్రములు కట్టించారు ఇట్లా దిక్కులేని పసి బిడ్డలకు అన్నసర్మములు చేస్తున్నారు వీళ్ళంతా దిక్కులేని బిడ్డలా వీళ్ళు పుడతాను వీళ్ళమ్మ నాయుడు గారు వెళ్ళిపోయారు అయినా ఎక్కడమ్మా ఎక్కడ మార్కెట్ అయ్యా అప్పుడు వీళ్ళందరూ ఏడుండే పిల్లలందరికీ నువ్వేనా పాలించారైనా అబ్బా ఆ లెక్కలు ఇప్పుడు నీకు 12 లీటర్లు వస్తాయా వంట పదహారు ఖర్చు నీ పాలు తాగిన బిడ్డకి 2 బోర్డులు వచ్చినాయి కదా ఆయన రామచంద్రవదన అవును బాబు కాదమ్మా ఇంతమందికి ఎట్లమ్మా నువ్వు పాలించేది ఏం చేయమంటావు నాయన వాళ్ళంతా అందరూ నా దగ్గరికి పెట్టి మాట్లాడా నేనే వాళ్ళు వస్తాను ఒకరు మాట ఈ పాలు వాడు పెరిగే తీర చేయడే నేను అందుకే